హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము ఆర్డినేషన్ ఫ్యాక్టరీ ఆర్డినేషన్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఓడేఫ్ ఫ్యాక్టరీ నుంచి అయితే ఇక్కడ ఒక రిక్రూట్మెంట్ అయితే రావడం అయితే జరిగిందండి. రిక్రూట్మెంట్ వివరాలు క్లారిటీ అని చెప్తాను. గాయ్స్, ఇక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా మీకు ఏమేమి కావాలి, పూర్తి ప్రాసెస్ అని చెప్తాను. సెలక్షన్ ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది. మీకు ఎలాంటి ఫీజు అయితే అవ్వదండి. ఇక్కడ మీరు ఫ్రీగానే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. గాయ్స్, పూర్తి వివరాలు అయితే మీరు చూడండి. ఆఫ్టర్ మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని మీరు ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా క్లారిటీ అని చెప్తాను. లాస్ట్లో చూసేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అండ్ వీడియోలో వస్తే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకైతే ఒక 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అండ్ వేకెన్సీ అని ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ అనేది 126 ఉద్యోగాలు కానీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కేటగిరీ వైజ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జనరల్లో అనేది 53 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 34, తర్వాత ఎస్సీ వాళ్ళకైతే 18, ఎస్టీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకి 12 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అండ్ ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు 3 ఇయర్ వరకు అయితే మీకు అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. అండ్ సాలరీ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బేసిక్ అనేది స్టార్టింగ్ అనేది దాదాపుగా ఇక్కడ 20,000 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు డిఏ అలాంటి అలవెన్స్ కూడా ఉంటాయి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు అనేది మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు అనేది షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకనేది ఇక్కడైతే మీరు చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారని చూపించారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఓన్లీ. అండ్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే తీయడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్సీయూటీ నుంచి మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు వెయిటేజ్ ఎలా తీస్తారనేది. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే 80% తీయడం జరుగుతుంది. అండ్ 20% అయితే ప్రాక్టికల్ లేదా ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఆల్ క్యాండిడేట్ వాళ్ళు మీరు ఫ్రీగా అప్లై అనేది చేసుకోగలరు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సెల్ఫ్ అటాస్టెడ్ చేసి అన్ని జిరాక్స్ అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడికి పంపించాలి, మిగతాని చూసుకుంటే ఇక్కడ వాళ్ళ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకునే ప్రయత్నమే చేయండి ఫ్రెండ్స్. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే మీరు 21 డేస్ వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా ఏమైనా అప్డేట్ వచ్చిన వెంటనే మిగతా ప్రాసెస్ కూడా నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఏమేమి డాక్యుమెంట్ మీకు కావాలనేది ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఈ అన్ని డాక్యుమెంట్ అనేది జిరాక్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానికైతే మీరు అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఒకటైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ వేకెన్సీ ఎలా ఉన్నాయనేది కూడా ఇక్కడ మీరు చెప్తాను, అది కూడా మీరు ఇక్కడ వినండి. అండ్ ఈ కాంట్రాక్ట్ బేస్కి అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అయితే ఫస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఎన్ఎస్సి ఉండాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు అప్రెంటిస్‌షిప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ చూసుకుంటే ఎక్కడైనా ఓడిఎఫ్ ఫ్యాక్టరీలో అయితే మీరు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఐటీ తర్వాత అయితే మీరు అనేది అది కూడా ఎన్సీయూటీ నుంచి మీరు ఐటీ చేసిన తర్వాత అయితే మీకు అనేది ఓడిఎఫ్లో అనేది అప్రెంటిస్‌షిప్ ఉంటే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. బయట క్యాండిడేట్ వాళ్ళకైతే వారు ఇక్కడ నాట్ అలౌడ్ అని ఇవ్వడం జరిగింది. అయితే మీరు చూసుకోండి. ఓన్లీ అక్కడ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ 1 ఇయర్కి అనేది ఇక్కడ కాంట్రాక్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇంకా వాళ్ళ అవసరానికి బట్టి అయితే ఇంక్రీజ్ కూడా చేయొచ్చు. అండ్ వేకెన్సీ వివరాలను ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ టైం చూసుకుంటే అటెండర్, ఆపరేటర్, కెమికల్ ప్లాంట్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇదైతే మీరు చూసుకుంటే తమిళనాడు నుంచి రావడం జరిగిందండి. చూసుకుంటే అందరి దగ్గర ఈ క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఇక్కడ చూసుకుంటే ఎక్స్ అప్రెంటిస్, అది కూడా ఇక్కడ మీరు అనేది ఎక్కడైనా ఓడిఎఫ్ ఫ్యాక్టరీలో చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. బయట క్యాండిడేట్ వాళ్ళైతే నాట్ అలౌడ్ కాబట్టి